मैंने पापा पुस्तक सब्सक्रिप्शन యేసుక్రీస్తు వారి నామములో నిక్షేపములు. Bring greetings in the name of Lord Jesus Christ to all our believers and brothers, sisters. ఈ దినము మనము ఆయన సన్నిధిలో ఉపవాస ప్రార్థనలో కూర్చున్నాము. మొట్టమొదటిగా మనలో ఆయన సన్నిధిలో సిద్ధపరచుకునే నిమిత్తము కొంత వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. आज शाम के समय हम उपवास प्रार्थना में आए हैं, तो अपने आप तैयार करने के लिए परमेश्वर के वचन के द्वारा चेतावनी. This evening hour we have come into the Lord in a fasting and prayer, so we'll meditate the word of God. ఒప్పుకోలు నిమిత్తమై ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాలు మనందరం కలిసి చదువుకుందాం. वचन के मनन के लिए फिलिप्पियों के पत्री 4 अध्याय 5 और 6 पद को पढ़ेंगे. For the confession time, we'll look into the Philippians chapter 4, reading verse and 5. 4 and 5. 5 and 6, sorry. 5 and మీ సహనమును సకల జనులకు తెలియబడినయుడి ప్రభు సమీపముగా ఉన్నాడు. निवेदन, प्रार्थना और विनती के द्वारा धन्यवाद के साथ परमेश्वर के सन्मुख उपस्थित किए हैं. सहाय निमित्तము परमेश्वर की सहायता के लिए हम प्रार्थना करेंगे. Look unto the grace of the Lord. తండ్రి పరమదాసుని యేసు ప్రభువా, మీకు ఎంతో వందనాలు స్తోత్రం చెల్లించున్నాను తండ్రి. మీ దయ వల్ల ఈ రాత్రి కాల సమయంలో ఈ విధంగా సంఘంలో కూడి మీ పాసంలో రావడానికి మీరు చెప్పిన కృపను బట్టి మీకు ఎంతో వందనాలు స్తోత్రములు తండ్రి. సన్నిధిలో మేము మా యొక్క ప్రార్థనలు ప్రభువా కుమ్మరించబోయే ముందుగా తండ్రి మమ్మల్ని మేము తండ్రి సిద్ధపరచు నిమిత్తము, మమ్మల్ని మేము పరీక్షించుకునే నిమిత్తము ప్రభువా మీ యొక్క వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభువా మీ రక్త ప్రోక్షణ కిందకు వస్తున్నాం, మీ రక్తంతో కడగండి, శుద్ధీకరించండి, పవిత్రపరిచి అంగీకరించండి తండ్రి. ప్రభువా మరి ట్రాన్స్లేషన్ చేస్తున్న దాసులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి, వారిని కూడా బలపరచండి, మీకు ఆత్మతో మీకు నడిపించండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభువా. మీరు పిలిచినటువంటి దానికి మరి కొలత లేకుండా ఆత్మ అనుగ్రహించేటువంటి దేవుడు ప్రభువా. కాబట్టి తండ్రి మీ సహాయం చేయండి, మీ ఆత్మ మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని వేడుకుంటున్నాం ప్రభు. ఈ మాటలు మాకు దయచేయండి ప్రభు. మమ్మల్ని మేము మరుగుపరుచుకుంటున్నా కానీ మీరు మాకు సహాయం చేయండి. సాతాను అంధకార శక్తులు పునరుద్ధాన శక్తి గల నామంలో బంధిస్తూ యేసు నామమున చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మనం చదివినటువంటి యొక్క వాక్య భాగంలో हम जो भाग जो पढ़े फिलिप्पियों की इसके पत्री में, The portion what we have read from the word of God, నేను 5వ వచనంలో ప్రభువు సమీపముగా ఉన్నాడు. वहां पे लिखा है प्रभु निकट है. we see in verse 5, the Lord is near. అదేవిధంగా 6వ వచనంలో మనకు విన్నపములు దేని గురించి చింతపడకుండా ప్రతి విషయాన్ని ప్రభుకు మనం తెలియచేయాలి. और 6 पद में कहता है बिना चिंता करे हमारे सब निवेदन प्रभु के उपस्थिति में हमको रखना है. And according to verse 6, we should not be anxious of anything, but in everything we have to pray and bring our supplications.
ఈ రాత్రికాల సమయంలో 3 విషయాలు మనం చూసుకుని మన యొక్క ఒప్పుకోలు ప్రార్థనలో మనం ప్రవేశిద్దాం. इस शाम के समय हम 3 विषयों के बारे में मनन करेंगे, जिसके द्वारा हमारे पश्चाताप करने वाली प्रार्थना में हम प्रवेश करेंगे. This evening we will meditate 3 things, and upon dwelling upon them we will come to the confession prayer. ప్రభు సమీపంగా ఉన్నాడు కాబట్టి మనము ప్రభు యొక్క సన్నిధిలోనికి మనల్ని ప్రత్యేకపరచుకుని మనం వెళ్ళవలసిన వారంగా ఉంటున్నాం. क्योंकि प्रभु बहुत ही निकट है, हम अपने आप को एक प्रत्येक व्यक्ति और अलग व्यक्ति जैसे हम उसकी उपस्थिति में पाया जाना है. Lord is at hand, that means he is near to us, therefore we have to separate ourselves and we have to make ourselves ready near to the Lord. వాళ్ళని ప్రభు లోకంలో నుంచి ప్రత్యేకపరిచినారు. అయినప్పటికీ కూడా మనకున్నటువంటి మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణంలో నుంచి మనం కొద్దిగా పక్కకి వచ్చి పాటుగా వెళ్ళి ప్రభు యొక్క సన్నిధిలో సమయం కొరకు మనము వేచి చూడాలి. ये निश्चित है कि परमेश्वर ने हमें संसार से अलग किया है, लेकिन प्रस्तुत दिनों में हमारे आजू बाजू जो परिस्थिति पाया जाता है उन सब से अलग होकर हम परमेश्वर के साथ में संगति करना है और उसके संगति में हमको उपस्थित होना है. So God is near to us, but we have to come too near to him, separating ourselves from the present circumstances, situations, so that we may be in his presence and we may be close to him. రెండవదిగా మన యొక్క సిద్ధపాటు అనేటువంటిది ఆత్మ ప్రేరణ చేత కలిగిందై ఉండాలి. और हमारी जो तैयारी है पवित्र आत्मा के द्वारा प्रेरित होना चाहिए. And we have to also be like we have to be encouraged like the apostles. మనము ప్రభు యొక్క ఆత్మ చేత సిద్ధపరచబడిన వారమే ఆయన సన్నిధిలో ప్రవేశించాలి. परमेश्वर के आत्मा के द्वारा तैयार होते हुए उसकी उपस्थिति में हमको पाया जाना है. We have to prepare our hearts in the presence of the Lord and ready for him. We need to be encouraged with the Holy Spirit to enter into his presence. తరువాత మూడవదిగా మన యొక్క దేవుని సన్నిధిలోనికి ఉపవాసంతో మనం వచ్చినప్పుడు ఆ ఉపవాసం యొక్క దాని యొక్క తీవ్రత అనేది ఎంతగా ఉండాలో మనం చూద్దాం. और तीसरा, उपवास प्रार्थना में जब आते हैं तो उपवास की क्या क्रिया है उसको हम देखेंगे. And thirdly, when we are coming to the fasting and prayer, what is the deed we need to do to come to the fasting and prayer? మొట్టమొదటిగా ఎడబాటు కలిగి ఉండుట, రెండవది ఆత్మ చేత సిద్ధపడుట, మూడవది ఆ యొక్క తీవ్రతను కలిగి ఉండుట. सबसे पहला अलगाव का जीवन, दूसरा आत्मा के द्वारा तैयारी का जीवन, और तीसरा वो त्रिएक विषयों को हमको पाना है हमारे अंदर. Firstly, we have to be separated and we have to have the spirit leading, and then we have to also have the union with the Trinity. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మనం కుటుంబంగా ఉంటున్నటువంటి మనం ఈ చివరి దినాల్లో ఏ విధమైనటువంటి ఎడబాటుని మనము గ్రహించాలో మనం చూద్దాం. और इस समय में जब हम परिवार के साथ हैं तो हमारे अलगाव का जीवन कैसा है परमेश्वर का वचन के द्वारा हम देखेंगे. So as we are living with our families, what kind of separation do we need? We will meditate and find out. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం. पहला कुरिन्थी 7 अध्याय और उसका 5 पद. First Corinthians chapter 7 and verse 5. అవకాశం కలిగినట్లు కొంతకాలం వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. लिखता है 5 पद में, तुम एक दूसरे से अलग ना रहो, परंतु केवल कुछ समय तक आपस की सम्मति से मिले.
Do not deprive one another except with consent for time, that you may give yourselves to fasting and prayer and come together again, so that Satan does not tempt you because you lack of self-control. మనము కుటుంబంలో ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధిలో మనము ఉపవాస ప్రార్థన చేయ నిమిత్తం, ఇంగ్లీష్ లో ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ ఉంది, తెలుగు హిందీలో లేదు. అది ఉపవాస ప్రార్థన చేయట నిమిత్తము మనము కొంత ఎడబాటుగా దేవుని సన్నిధిలోని ప్రవేశించవలసిన వారంగా ఉన్నాం. हो सकता है हम परिवार के साथ समय बिता रहे हैं और रह रहे हैं, लेकिन परमेश्वर की उपस्थिति अपने प्रार्थना में जाने के लिए हमको कुछ समय अलग होकर उसकी उपस्थिति में पाया जाना चाहिए. As we live in with our families, we have to in order to have the fellowship with the Lord, we have to separate ourselves in fasting and prayer so that we may have union with the Lord. మరి ఈ విధమైనటువంటి ఎడబాటుని మనంగా దాన్ని మనము కలుగ చేసుకోవాలి. अलगाव का जीवन हम अपने अंदर स्वयं के द्वारा हमको प्रयत्न करना चाहिए और उसको रखना चाहिए. This kind of separation we ourselves have to make. అది ఏ విధంగా ఉండాలంటే అదే అధ్యాయం 29వ వచనంలో, और किस रीति से अलगाव जीवन बिताना है, इसी अध्याय के 29 पद में. 1 Corinthians 7:29. సహోదరులారా, నేను చెప్పినదేమనగా, కాలము సంకుచితమైనది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును. किस रीति से रहना हमको 29 पद में. हे भाइयों, मैं यह कहता हूं कि समय कम किया गया है, इसलिए चाहे कि जिसके पत्नी हो वे ऐसे हो मानो उनके पत्नी नहीं है. This I say, brethren, the time is short, so that from now on even those who have wives should be as though they had none. నా మీద ఎవరు కోపగించుకోవద్దు ఈ మాట ఇలా చెప్తున్నామని, ఎందుకంటే మనము ఆ విధమైనటువంటి మనసు కలిగి ఉండాలని చెప్తున్నాం. ये विषय में अलग होने पत्नी से ऐसे जो हम पढ़े हैं, इसके लिए आप नाराज होने की जरूरत नहीं है, लेकिन हमारे अंदरूनी आत्मिक जीवन में ऐसा हमको मन में रहना है. Do not be angry with me by saying this word, but in our hearts we have to have such a separation for the Lord. చూడండి, పెళ్ళైనటువంటి వ్యక్తి ఎలాంటి మనసు కలిగి ఉంటాడో 33వ అధ్యాయంలో మనం చూస్తాం, 33వ వచనంలో మనం చూస్తాం. 33 पद में हम देखते हैं जब एक पुरुष विवाह करता है. In verse 33 we see a married man what he cares for. పెండ్లి అయినటువంటి వాడు భార్యను ఎలాగూ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గురించి చింతించుచున్నాడు. देखिए, एक विवाहित मनुष्य का किस पर चिंता है लिखता है, परंतु विवाहित मनुष्य संसार की बातों की चिंता में रहता कि अपनी पत्नी को किस रीति से प्रसन्न रखे. According to verse 33, but he who is married cares about the things of the world, now he may please his wife. అలాగే మరి భార్యల విషయం కూడా మనం చూసాము. 34వ వచనంలో మనం చూస్తాం. और इसी रीति से पत्नी के विषय में भी 34 पद हम देखते हैं. Even verse 34 speaks about the wives. చివర్లో ఉంటుంది, ప్రభు విషయమైన కానీ పెండ్లి అయినది భర్తను ఎలాగూ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గురించి చింతించుచున్నది. और यहाँ पे पत्नी के बारे में लिखता है कि वो किस रीति से अपने पति को प्रसन्न करना है, संसार के विषयों के बारे में चिंता करती है. We see in the last portion, but she who is married cares about the things of the world, how she may please her husband. ఇక్కడ తప్పేమీ లేదండి. పెళ్ళైనటువంటి పురుషుడు భార్యను సంతోష పెట్టాలని విషయాల గురించి లోక విషయాలు చింతిస్తాడు, భర్త కూడా ఆ విధంగా ఉంటుంది. ఇది సామాన్యమైన విషయమే. కానీ మనం చదివినటువంటి వాక్య భాగంలో ఏం చెప్తా ఉందంటే, దేనిని గురించి చింతపడొద్దు, మరి ఎడబాటు కలిగి ఉండి ప్రభు సమీపంగా ఉన్నప్పుడు ఆయన సన్నిధిలోనికి మనం రావాలి. ये बहुत ही साधारण विषय है कि जब विवाह करते हैं तो पुरुष अपने पत्नी को कैसे प्रसन्न करना है, संसार के बारे में सोचता है, वैसा पत्नी भी. लेकिन हम जो पढ़े हैं
क्योंकि प्रभु निकट है, हमको ऐसे हृदय में ऐसे अलगाव का जीवन हमको जीना है। For the presence of the Lord. కాబట్టి మొట్టమొదటిగా ఈ దినము మనము పరీక్షించుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను నా జీవితంలో కొంత ఎడబాటును నేను తీసుకుని ప్రభువు సన్నిధిలోకి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేయటానికి నేను నా మనసు సమ్మతంగా ఉందా, లేక అలాంటి విషయాలు నేను చేస్తున్నానని మనం పరీక్షించుకోవాలి. आज सबसे पहले यह विषय को हमको जांचना है कि मैं क्या अलगाव का जीवन जी रहा हूं और परमेश्वर की उपस्थिति में पाया जाता हूं कि नहीं, हमको ये विषय में जांच परख करना है। Right now, what we need to examine is whether I have such a mind in me to separate myself, to have such a heart for the Lord. ఆ విధంగా సిద్ధపడి మనము ఆ యొక్క ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలోకి రావాలని ప్రభు కోరుచున్నాడు. और परमेश्वर चाहता है कि ऐसे तैयारी के साथ हम उसकी उपस्थिति में उपवास प्रार्थना में पाया जाए। With such a preparation, we have to have the fasting and prayer. రెండవదిగా మత్తయి సువార్త 4వ అధ్యాయం. दूसरा मत्ती रचित सुसमाचार 4वां अध्याय। Matthew's Gospel chapter 4. 1-2 వచనాలు అందరం కలిసి చదువుదాం. पहला पद और दूसरा पद सब साथ में मिलकर पढ़ेंगे। 1 and 2 we'll read together, please. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి ఉండగా 40 दिन और 40 रात निरा रहा, तब उसे भूख लगी। చూడండి, ఇక్కడ గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన పరిచర్య ఆరంభించడానికి ముందుగా ఆత్మ చేత అరణ్యంలోనికి కొనిపోబడినారు. అక్కడ 40 దినములు రాత్రులు ఆయన ఉపవాసం ఉన్నారు. रात उपवास रहकर प्रार्थना की। Now, before the Lord Jesus Christ starts his ministry, he was led by the Spirit into the wilderness to be tempted by the devil, that he may fast for 40 days and 40 nights. ఇప్పుడు తనకు తానుగా మరి ఈ యొక్క ప్రపంచంలో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం నుంచి ఎడబాటుగా అరణ్యంలోనికి ఆత్మ చేత సిద్ధపరచబడి 40 దినములు రాత్రులు ఉపవాసం ఉండడానికి ప్రభు వెళ్ళినారు. और हम देखते हैं आजू बाजू के सब चीजों को छोड़कर एक अलग जगह जंगल में आत्मा के द्वारा चलाया जाके 40 दिन 40 रात उपवास करके हमारा प्रभु ने प्रार्थना की। In order to have separation from the surroundings, from the surrounding people, he was led by the Spirit into the wilderness that he may fast for 40 days and 40 nights. దాని తర్వాత వచ్చినటువంటి ఫలితం మనకు తెలుసు. మరి అక్కడ సాతాను యొక్క శోధన మీద ఆయన విజయాన్ని పొందినారు. और उसके बाद जो परिणाम हुआ हम जानते हैं कि कैसे प्रभु यीशु मसीह ने शैतान का जो परीक्षा थी उसको पर जय पाया। And the result of which we see God being victorious over Satan. ఇక ఆత్మచే నడిపింపబడుతున్నది, మరి తనకు తాను ఎడబాటుగా మరి ప్రత్యేకంగా వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం. తరువాత దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం, ఉపవాస ప్రార్థన చూస్తూ ఉన్నాం. ఇన్ని విషయాలు ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర ఉండడం బట్టి సాతాను మీద విజయాన్ని పొందగలిగినారు. और हम देखते हैं यहाँ बहुत सारे विषय कि वो आत्मा के द्वारा अलगाव का जीवन जीने के लिए ले जाया गया, और वहां पे वो परमेश्वर के वचन उसके अंदर था, और उपवास प्रार्थना करने के द्वारा शैतान के ऊपर उसने जय पाया। We see lots of things indwelling in the Lord Jesus Christ. He was led by the Spirit into the wilderness, and also the word of God was abiding in him, and thereby he was fasted for 40 days and 40 nights. Later he was victorious over the Satan and his temptations. చూడండి, ఆయన ఆత్మచేత సిద్ధపడి ఉపవాసం ఉండటం ద్వారా తర్వాత కూడా ఆయన
మరి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటలోను, తర్వాత మరి ఆ యొక్క అపవిత్రాత్మల సమూహము దాదాపుగా 2000 సమూహాన్ని ఒక్కసారే ఆయన గద్దించినట్లు కూడా మనం చూస్తూ ఉంటాం. और हम ये भी देखते हैं कि प्रभु यीशु मसीह की सेवकाई में जब ऐसे आत्मा के द्वारा अलगाव किए जाके तैयार होके कैसे दुष्ट आत्माओं को उसने बाहर निकाला, और एक समय में 2000 दुष्ट आत्माओं को उसने डांट कर फटकार कर बाहर निकाला. And also the Lord, not only now, but also in the head, we see in the ministry, he was driving out the evil spirits. At a time, he even drove out 2000 evil spirits at once. కాబట్టి రెండవదిగా మనం పరీక్షించుకోవాల్సిన విషయం ఏంటంటే, నా సిద్ధపాటు ఆత్మచేత ప్రేరేపితమై ఉన్నదా లేదా? और दूसरा विषय हम अपने जीवन में परखना यह है कि क्या मैं आत्मा के द्वारा तैयार किया जा रहा हूं. My second thing is that is my preparation is according to the Spirit, led by the Spirit and according to the Spirit. ఉపవాస ప్రార్థనలో ఉండడం అనేటువంటిది ఆయన ఆత్మచేత ప్రేరేపించబడి వచ్చినానా, లేక ఏదో ఉపవాసం ఏదో అందరూ ఉంటున్నారు కాబట్టి నేను ఉండాలనో, లేకపోతే ఉంటే నాకు ఆశీర్వాదం వస్తుందనో నేను వచ్చినాను? क्या किस कारण से हम उपवास प्रार्थना में आए हैं? कि क्या सब कोई भाई बहन उपवास प्रार्थना करे तो मैं आता हूं, या फिर उपवास प्रार्थना करने से कुछ मेरे को आशीषें मिलेंगी? क्या इस कारण और इस सोच से मैं उपवास प्रार्थना में आ रहा हूं? Is my fasting and prayer is did I prepare myself with the Spirit so that I fast and prayer? But as everyone is taking part, so I also join, so that I may receive the blessing. In that way did we partake. మూడవదిగా మార్కు సువార్త 8వ అధ్యాయం. तीसरा विषय मरकुस रचित सुसमाचार 8 अध्याय 2-3 వచనాలు. Mark's Gospel chapter 8. 2-3 వచనాలు అందరం కలిసి చదువుదాం. Mark's Gospel chapter 8, 2 and 3 will be together. జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. मरकुस रचित सुसमाचार 8 अध्याय 2 और 3 पद. నేను వారి మీద కనికరపడుచున్నాను. నేను వారిని क्योंकि यह 3 दिन से మార్గములో घर भेद रह जाएंगे, क्योंकि इनमें कोई दूर से आए हैं. ఇక్కడ మనము ఆ మనుషులను అక్కడ యేసు ప్రభు వారి యొక్క వర్తమానం వినడానికి ఆయన సన్నిధికి వచ్చినటువంటి వారు 3 రోజుల నుంచి ఆయన సన్నిధిలో ఏమి ఆహారం తినకుండా కూర్చున్నారు. और यहाँ पे देखते हैं बड़ी झुंड 3 दिन से दूर से आकर प्रभु यीशु मसीह के वचनों को बिना कुछ खाए पिए 3 दिन तक उनकी वचन को सुन रहे थे. Now we see the multitude came to the Lord Jesus Christ, and they were tarrying with him for 3 days without having anything to eat and listening to him. అంటే దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు దానంతా అదే ఆహారం కొరకునటువంటి ఆలోచన గాని, ఆకలికి సంబంధించిన ఆలోచనటువంటి గాని లేకుండా 3 దినములు ఉపవాసం ఉండటం అనేటువంటిది వారి యొక్క దేవుని సన్నిధికి ఉన్నటువంటి వారి ప్రేమను, ఆ యొక్క ఇష్టాన్ని చూపిస్తూ ఉంది. और यहाँ पे हम देखते हैं इस बड़ी भीड़ का जो प्रेम और चाह परमेश्वर के वचन, प्रभु यीशु मसीह के वचन के प्रति, कि 3 दिन तक ना वो भूखे खाने पीने के बारे में सोचे, ना उनको भूख प्यास भी लगा. Now this multitude who is tarrying with the Lord Jesus Christ for 3 days without having nothing to eat or drink, this shows their thirst for the Lord, their zeal to be with the Lord and for the word of God. కాబట్టి ఈ దినము మనకి ఎలాంటి ఆశ అంటే అవర్ గ్రావిటీ ఆఫ్ అవర్ ఇంట్రెస్ట్ ఇన్ ఫాస్టింగ్, అది మనం ఈ దినము పరీక్షించుకోవాలి. और आज के शाम के समय हम अपने को परखना है कि क्या जिज्ञासा, क्या उपवास के प्रति क्या मेरी आशा है. కాబట్టి మనము ఉపవాసం గురించినటువంటి తీవ్రత ఎంతగా ఉందనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి.
మరి మరి ఎప్పటి నుంచి ఉపవాసం ఉండాలి? నేను మధ్యాహ్నం లంచ్ తినకుండా ఉంటే సరిపోతుందా బ్రదరు? లేకపోతే రాత్రికి మానేనా? ఏం తినకుండా ఉంటే ఉపవాసం ఉన్న ఆలోచన పెట్టుంది. ఆకలికి ఆగలేనయ్యే. Brother, please repeat, brother. నేను ఆకలికి ఆగలేను కాబట్టి మధ్యాహ్నం భోజనం వదిలేస్తే ఉపవాసం అవుతుందా బ్రదరు, జో బ్రదరు? లేకపోతే రాత్రికి మానేస్తే ఉపవాసం అవుతుందా? కొద్దిగా చెప్పమని అడుగుతున్నా. और मैं ये क्योंकि मैं भूख नहीं सह सकता हूँ, इसीलिए जो भाई से पूछता हूं मैं कि क्या मैं दोपहर के खाना नहीं खाऊंगा तो उपवास में रहने कहलाऊंगा, या फिर रात के नहीं खाऊंगा तो उपवास में रह सकता हूँ? So I cannot bear this hunger. So I asked the brother whether I should be whether I should not eat the food in the afternoon or in the night should I fast? Is it okay? Such things I will be asking. నా ఉపవాస ప్రార్థన యొక్క తీవ్రత అట్లా ఉంది. मेरा जो उपवास प्रार्थना क्या मीन्स आशा इस रीति से है, आस इस रीति से है. So my gravity for the fasting and prayer is such a way. కాబట్టి ఈ మూడు విషయాలు మనం పరీక్షించుకుందాం. इस कारण ये 3 विषयों के बारे में हम अपने आप को जांचेंगे. So these 3 things we have been examining ourselves. మొట్టమొదటిది, నేను ఎడబాటు కలిగి ఉండటానికి నా యొక్క మనసు సిద్ధంగా ఉందా దేవుని సన్నిధిలో గడపటానికి? सबसे पहला विषय, परमेश्वर की उपस्थिति में समय बिताने के लिए क्या मैं अलगाव का जीवन बिताने के लिए मेरा हृदय में वो चाह है कि नहीं? First of all, whether I have the desire to separate myself in the presence of the Lord. రెండవదిగా, నా సిద్ధపాటు ఆత్మ ప్రేరేపణ చేత ఉన్నదా లేక ఏదో నామకే వాస్తా నేను వస్తున్నాను? और दूसरा विषय ये जांचना है कि क्या मैं उपवास प्रार्थना में आत्मा के द्वारा तैयारी होकर आ रहा हूं, या फिर कुछ नाम के वास्ते सब भाई लोग आ रहे मैं भी आ रहा हूं. So my preparation for the fasting and prayer is led by the Spirit or for the namesake I am coming. మూడవదిగా, నా యొక్క తీవ్రత, ఉపవాసం యొక్క తీవ్రత, దేవుని సన్నిధిని ప్రేమించేటువంటి తీవ్రత, ఉపవాసం కొరకైన తీవ్రత ఎలా ఉన్నది? और तीसरा विषय यह है कि परमेश्वर के प्रेम करने के विषय में और परमेश्वर की उपस्थिति में उपवास प्रार्थना में बिताने की जो जिज्ञासा है, आशा है, आस है, किस रीति से है? So thirdly, to be in the presence of God and to fast for in the presence of the Lord, what kind of gravity do I have for it? ఈ మూడు విషయాలు మనం పరీక్షించుకొని ఒప్పుకొని ప్రభు సన్నిధిలో మనం ప్రవేశిద్దాం. ये तीनों विषयों को हम जांचेंगे, पढ़ेंगे, आशा मानते हुए परमेश्वर की उपस्थिति में हम प्रवेश करेंगे. So we will examine. Brother? Yes, I'll pray for that message. మీ బ్రదర్? Yeah. Please with the prayer, brother. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, పరమందాసుని యేసు ప్రభువా, మీకు ఎంతో వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. మీ యొక్క వాక్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం. అవును తండ్రి, నా జీవితంలో ప్రభువా యొక్క ఎడబాటుని కలిగి ఉండే విషయము, అదే విధంగా మీ సన్నిధిలో స్థిరపడటానికి, అదేవిధంగా ప్రభు మీ సన్నిధిని ప్రభువా నేను ఆ యొక్క తీవ్రతను కలిగి ఉపవాసం నుండి రావడానికి ప్రభు ఏ విధంగా ఉండాలో మాతో మీరు మాట్లాడినారు. దాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు, స్తోత్రములు. ప్రభు ఈ లోకము చింతలు, ప్రభు ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలు హృదయాన్ని నింపుతుండగా తండ్రి, చింత లేకుండా మీరు సమీపంగా ఉండగా మీ సన్నిధిలోకి రావాలని మీరు మాతో మాట్లాడినారు తండ్రి. ఆ విధంగా సిద్ధపడి